మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి టాలీవుడ్ కోలీవుడ్లో తన సహజ నటనతో ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నారు. హీరోగా విలన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ సేతుపతికి ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే చాలు ఏ లాంగ్వేజ్ ఆడియన్స్ అయినా చూసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి విభిన్నమైన క్రేజ్ను సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. రీసెంట్గా షారుఖ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ జవాన్ మూవీలో కూడా విలన్గా చేసి ఆడియన్స్ను అలరించారు విజయ్ సేతుపతి. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి తాజాగా ఏసీఈ అనే విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీ క్రైమ్ కామెడీతో సరికొత్త థ్రిల్ను పెంచే ప్రయోగం అయ్యేలా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ స్థాయిలో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు మేకర్. ఇక అరుముగ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్రైమ్ కామెడీ చిత్రం నుండి తాజాగా పోస్టర్తో పాటు టైటిల్ మోషన్ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రముఖ తమిళ కమేడియన్ యోగి బాబు కీ రోల్లో కనిపిస్తున్నాడు. విజయ్ సేతుపతి యూత్ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్ మరియు డైల్స్ల కారణంగా టీజర్ మరింత ఆసక్తిని పెంచేసింది. అలాగే ప్రతి క్యారెక్టర్ వారి యొక్క వ్యసనాలను రివీల్ చేస్తూ జూదం, తుపాకులు, పేలుళ్ళు, దోపిడీలు మరియు బైక్ చేంజింగ్ వంటి అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిస్తుంది. ఇక దీన్ని బట్టి చూస్తే సినిమా వినోదభరితమైన క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ఉంటుందని అర్థమైపోతుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి సరసన రుక్మిణి వసంత్ నటిస్తుండగా అవినాష్, దివ్య పిల్లై, బబ్లు, రాజ్ కుమార్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇది విజయ్ సేతుపతికి 51వ మూవీ. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచే ఉన్నప్పటికీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్ధు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండస్ట్రీలో స్టార్స్ లిస్టులో చేర్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా వస్తున్న టిల్లు స్క్వైర్ డీజే టిల్లును మించి విజయాన్ని సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 130 కోట్లకు పైగా వసూలు సాధించి సిద్ధు క్రేజ్ అమాంతం పెంచేసింది. దీంతో వరుసగా క్రేజీ ఆఫర్స్కు ఓకే చేస్తున్నాడు సిద్ధు. అయితే తాజాగా సమాచారం ప్రకారం సిద్ధు తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేశారట. డీజే టిల్లు వరకు 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న సిద్ధు టిల్లు స్క్వేర్ సక్సెస్ తర్వాత తన రెమ్యునరేషన్ త్రిబుల్ చేశాడట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు సిద్ధు ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ న్యూస్ తెలుసుకున్న సిద్ధు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ ఇలాగే ఉంటుంది, సిద్ధు భయ్య నువ్వు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన 2 సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి బొమ్మరిల్లు భాస్కర్తో చేస్తున్న జాక్, ఎస్వీసీసీ బ్యానర్పై బీవీఎస్ఎన్ చూపిస్తున్న ఈ సినిమాలో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక తర్వాతి సినిమా తెలుసు కదా, నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. మరి ఈ 2 సినిమాలు సిద్ధుకి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి. పలు చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్న అజయ్ ఘోష్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి, రంగారావు నిర్మించారు. చాందిని చౌదరి హీరోయిన్గా నటించగా భానుచందర్, ఆమని కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ టీజర్ చూస్తుంటే సినిమా కంప్లీట్ ఎంటర్టైన్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్గా మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి అదిరిపోయే అంగ్రేజీ బీట్ డీజే సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఏమియా మియా అంటూ సాగుతున్న ఈ పబ్ సాంగ్ యూత్ను ఉర్రుతలిగిస్తోంది. ఈ పాటలో డీజేగా మారి అజయ్ ఘోష్ తన బాడీ లాంగ్వేజ్తో అదరగొట్టేశారు. పవన్ లిరిక్స్ రాసి క్రేజీ మ్యూజిక్ అందించారు. యంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన వాయిస్తో పవర్ఫుల్గా పాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన అంగ్రేజీ పబ్ సాంగ్కు మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మ్యూజిక్ షాప్ మూర్తిగా కనిపించబోతున్న అజయ్ ఘోష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ఈ సినిమా కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టమున్న ఓ మిడిల్ క్లాస్ 50 ఏళ్ల వ్యక్తి క్యాసెట్లు అమ్ముకునే హైదరాబాద్కు వచ్చి ఎలాగైనా డీజే అవ్వాలని అనుకుంటాడు. అందుకోసం అతను ఎదుర్కొన్న సమస్యలు, చివరికి ఎదురైన కష్టాలన్నీ ఎలా దాటాడు, ఈ ప్రయాణంలో 25 ఏళ్ల అమ్మాయితో ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే విభిన్న కథాంశంతో శివ పాలడుగు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. నార్త్ బ్యూటీ దీపికా పడుకొనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్గా మారిపోయింది. అంతేకాదు 2023 ఆస్కార్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతలో ఒకరిగా ఇంటర్నేషనల్ వైడ్గా ఎంతో ఫేమస్ అయ్యారు. ఆస్కార్ వేదికపై RRR మూవీకి అవార్డు ప్రకటించే ముందు తన ప్రసంగంతో భారతదేశాన్ని గర్వించేలా చేసింది. ఇప్పటికీ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పాల్గొని తన అందంతో, తన మాటలతో వరల్డ్ వైడ్గా మరోసారి గుర్తింపు పొందింది.
తాజాగా డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం కూడా వినోదాత్మక రంగంలో రాణిస్తున్న ప్రముఖుల జాబితాను సైతం విడుదల చేస్తూ ఉంటుంది. 2024 గాను బాలీవుడ్ స్టార్ హీరో స్టేటస్ను పొందుకున్న దీపికా పడుకొనెకు ఈ హాలీవుడ్ మ్యాగజైన్పై చోటు లభించింది. అయితే ఇండియాలో ఇంతటి గౌరవం పొందిన ఏకైక నటి దీపికా పడుకొనె కావడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా దీపిక తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని ఆసక్తికర విషయాల్ని తన అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లోనూ నన్ను చాలామంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం నేను హాలీవుడ్ సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చా. అక్కడంతా కొత్త విధానం. అక్కడి సినిమాలోని నటనకు తగ్గట్టు నేను ఏ విధమైన ఫ్యాన్సీ యాక్టింగ్ స్కూల్లో చేరలేదు. ఎలాంటి ఇంగ్లీష్ నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ ఒక్కసారి హాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లీష్ సినిమాలకి తగ్గ నైపుణ్యాలను త్వరగా నేర్చుకున్నానని దీపిక పడుకొనె వెల్లడించింది. ఇక దీపిక ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 AD మూవీ ఒకటి. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. కల్కి సినిమా కోసం దీపిక ఏకంగా 20 కోట్లు పారితోషికంగా అందుకుందంట. గతంలో ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్ల వరకు తీసుకున్న దీపిక కల్కి కోసం 20 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. హిందీలో సింగం రిటర్న్ సినిమాలో చేస్తూనే మరో 2 సినిమాలను లైన్లో పెట్టేసింది. మెగాస్టార్ మమ్ముట్టి 72 ఏళ్ల వయసులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం టర్బో అనే మూవీలో నటిస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీకి మిథున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు. మమ్ముట్టి తన బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోంది. ఈ మూవీ మే 23, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం టర్బో మూవీలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ నటిస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీతో సునీల్ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ మమ్ముట్టికి సునీల్ విలన్గా నటిస్తున్నాడు. ఆటో బిల్లా క్యారెక్టర్లో సునీల్ విశ్వరూపం చూస్తారని మేకర్స్ పోస్ట్ చేశారు. అంతేకాదు మలయాళంలో సునీల్కి మంచి పేరు తెచ్చిపెట్టే మూవీ అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం సునీల్ పుష్ప 2, గేమ్ చేంజర్ మూవీస్లో నటిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో కన్నడ డైరెక్టర్ యాక్టర్ రాజ్ బి శెట్టి మెయిన్ విలన్గా కనిపిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మమ్ముట్టి టర్బో జోస్ అనే జీప్ డ్రైవర్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ఇందులో మమ్ముట్టి జీపుపై రాజసం ఉట్టిపడేలో కనిపిస్తున్న లుక్ తెగ వైరల్ అయింది. మమ్ముట్టి నుంచి ఇలా చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్ అవతారంలో వస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో పాటు మమ్ముట్టి బజూకా సినిమాలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం బజూకా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా మరో మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.